తేజ మానే తేజ గారిని కూడా మీ అందరినీ గౌరవించుకోవాలి. మీ అందరినీ కూడా ఈ అవకాశం శాంక్షన్ ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది బి కేటగిరీ సంబంధించి. అది పూర్తిగా లోను మోటుపల్లి శాసన వస్తుంది తర్వాత. ఓకే అమ్మ ఎలా చూడు కర్రల్ల వీర వెంకట సత్యప్రసాద్. అమ్మ ఎలా చూడండి అమ్మా. ఇంకా చాలా ఉన్నాయి లైన్గా ఎలా చూడండి ఒకసారి. అమ్మ ఎలా చూడండి అమ్మ. అమ్మ ఎలా చూడమ్మ. అమ్మ ఎలా చూడండి. ఓకే టిట్కో ఇల్ని పంపిణీ కార్యక్రమం ఏబీసీ ఒక 64-65 ఇల్లు మనకి రావడం అనేది మన వార్డులో రావడం అనేది జరిగింది. మనకి ఎన్ శ్రీనివాస్ గారు మన వార్డు నుంచి ఎంతో మందికి చాలామంది ఇంకా ఉన్నాయి, ఇంకో 60-70 ఇల్లు వరకు వస్తాయి. ఆయన ఏంటంటే మొత్తం మనం ఏ విధంగా గోప్రయోగం చేసుకోవాలో ఆ విధంగా తయారు చేయాలనే ఉద్దేశంతో అక్కడ కొన్ని ఏర్పాట్లు పూర్తి అవ్వకపోవడం లేదా మళ్ళీ గవర్నమెంట్ మీద అడిగి ఆయన ఇక్కడ చాలా మటుకు పెట్టుబడి పెట్టించి మీకు మంచినీరు వసతి కానీ బయటికి బాత్రూంలోంచి వచ్చే వాటర్ని దాన్ని క్లియరిఫై చేసి అక్కడ పంట కాలంలో కలపాలి. అదొక ప్రాజెక్ట్ ఉంటుంది. ఆ ప్రాజెక్టు చాలా పెద్దది. అది అంటే మనం క్లియరిఫై చేసి కనుక అందులో పంపకపోతే వాళ్ళు కేసేస్తారు. అది పంట కాలం అది. ఆ పంట కాలంలో గుర్తుపోదైతే ఇప్పుడు అయిపోను. ఈ పంట కాలం వలన అది మనం క్లియరెన్స్ చేసి అందులోకి వదలాలి. మామూలుగా మన ఇంట్లో మన ఇక్కడ డ్రైనేజీ లాగా వదిలేస్తే వాళ్ళు మన మీద కేసేస్తారు. మళ్ళీ అప్పుడు మీకు వెళ్ళే వాటర్ వెళ్ళే ఫెసిలిటీ లేక మీరు మళ్ళీ అక్కడ ఇబ్బంది పడతారని ఆయన ఎంతో అది ఖర్చుతో కూడుకున్నటువంటి ప్రాజెక్ట్ అది. దాన్ని ఆయన తీసుకొచ్చి గవర్నమెంట్ నుంచి పోరాడి తీసుకొచ్చి అది పూర్తి చేశారు. దాని గురించి కొద్దిగా అలాగే అక్కడ కొద్దిగా కాంట్రాక్టర్ సరిగ్గా ఆయన వెళ్ళిపోవడంతో మళ్ళీ అవన్నీ టెండర్లు పిలిచి మళ్ళీ మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. మనం అందరం ఇక్కడ చేరడానికి గల కారణం ఏంటంటే మీ అందరికీ తెలుసు, టిట్కో గృహ ప్రవేశాలు జరిగినాయి చాలా వరకు. అంటే గృహ ప్రవేశాలు అంటే మీ అందరికీ కూడా పట్టాలు ఇవ్వడం, తర్వాత దానికి కావాల్సిన వనరులన్నీ చేకూర్చడం. ఏమాత్రం ఏ వనరు లేకపోయినా ఇంత మనం ఉండగలమా? 4,000, 3,000, 5,000 అద్దెలు కడుతున్నాం. ఆ అద్దెలు కంటే ఇంట్లోకి వెళ్ళి వాటర్ రాకపోతే ఎంత బాధపడతాం, ఆ వాటర్ బయటికి వెళ్ళకపోతే ఎంత బాధపడతాం, గాలి రాకపోతే ఎంత బాధపడతాం. ఇవన్నీ మనం ఎంతో కాలం నుంచి అనుభవించున్నాం. ఇంతకాలం ఇంత కష్టం అనుభవించి మళ్ళా ఈ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే ఇళ్లలోకి వచ్చాం, మనం ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నాం అనే భావన మీకు రాకూడదు. అందుకే మన సీని గారు ఏం చేశారంటే, ఎక్కడైనా సరే ఏ లోపించినా, ఎక్కడ ఏం లోపం జరిగినా సరే ముందు టిట్కో ఇళ్ళకి వాళ్ళకి గృహప్రవేశం చేయనివ్వకండి, మొత్తం ఫుల్ఫిల్ అవ్వాలి. అక్కడ జరిగే కార్యక్రమాలు వాళ్ళకి ఇబ్బంది ఉండకూడదు. వనరులన్నీ ఉన్న తర్వాతనే వాళ్ళకి గృహప్రవేశానికి అవకాశం ఇచ్చి, కానీ వాళ్ళకి కావాల్సిన కాగితాలు వాళ్ళకన్నా పట్టాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ స్వాధీనం చేసి వాళ్ళకి మనోధైర్యం చేకూర్చాలి. ముందు నా ఇల్లు నాకు వచ్చింది, నాది పలానా చోట ఉంది అనే ధైర్యం వాళ్ళకి మనసు నిండిన తర్వాత ఆ ఇల్లు ఎక్కడికి వెళ్దాం. తర్వాత ఏం చేయాలి, మనం సైట్ కొంటాం, బిల్డింగ్ కడతాం, బిల్డింగ్ కట్టి అమ్మడే వెళ్ళిపోతాం లోపలికి. దానికి ఎన్ని రకాలు చూడాలి మనం. అవన్నీ చూసిన తర్వాత 2 నెలలు 3 నెలలు లేట్ అయినా సరే అన్ని చూసుకొని లోపలికి వెళ్తాం. ఇది కూడా అంతే, మీరు అర్థం చేసుకోండి. ఈ టిట్కోకు సంబంధించి మనకి ఇక్కడ 3 కేటగిరీల్లో మీకు గృహాలు పంపిణీ జరుగుతుంది. ఒకటి ఏ కేటగిరీ అంటే అది ఫ్రీగా ఇచ్చేది 300 చదరపడుగులు. రెండోది బి కేటగిరీ, అది కూడా సింగిల్ బెడ్రూమే, అది 365 చదరపడుగులు. ఇంకోటి సి కేటగిరీ 430 చదరపడుగులు.
అది డబుల్ బెడ్రూమ్. సో ఈ 3 కేటగిరీల్లో మీకు ఇక్కడ ఇళ్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. అయితే మొత్తం మన భీమవరం టౌన్లో చూసుకుంటే కనుక సుమారుగా 8,352 మందికి మనం ఇక్కడ శాంక్షన్ ఇస్తే, అందులో ఫేజ్ 1లో అంటే ఆగస్టు 2022లో వరలక్ష్మి వ్రతం రోజున సుమారుగా 2,000 మందికి గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా ఆ రోజు అక్కడ అందరికీ పూర్తి స్థాయిలో నివాసానికి యోగ్యంగా ఉన్న అన్ని వసతులు ఉన్నటువంటి సుమారుగా 2,000 మందికి అక్కడ ఇళ్ల పట్టాలు పంపిణీ జరిగింది. అందరూ కూడా వెళ్ళి అయ్యా లోను, రిజిస్ట్రేషన్, మార్టిగేజ్ అన్నీ పూర్తి చేసుకుని వెళ్ళి అక్కడ నివాసం ఉంటున్నారు. అయితే మరి ఈ మధ్యలో మొన్న ఒక 10 రోజుల కిందట మరి గౌరవ ఎమ్మెల్యే గారు మరలా సెకండ్ ఫేజ్లో మరలా ఒక 3,840 మందికి మళ్ళీ ఈ ఏబీసీ కేటగిరీలో మళ్ళా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. అయితే దీంట్లో కొన్ని విషయాలు మీకు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఇచ్చే మీకు ఏ కేటగిరీ, బి కేటగిరీ సంబంధించిన ఇళ్ళు 90% వరకు పూర్తయినాయి. 90% అంటే మ్యాక్సిమం స్ట్రక్చర్ అంతా అయిపోయింది, లోపల కూడా పనులు అయిపోయినాయి. కాకపోతే ఇంకా చిన్న చిన్న కంబోర్డ్లు కానీ, లేకపోతే ఏదన్నా విండోస్ కానీ, లేదా డోర్స్ కానీ ఇలాంటి ఫిట్టింగ్స్ సంబంధించి కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, కొన్ని ఉన్నాయి పెండింగ్స్. అలాగే రోడ్డు కనెక్టివిటీకి సంబంధించి కూడా కొన్ని వర్క్స్ ఉన్నాయి. అలాగా ఒక 90% పని అయిపోయింది. అలాగే బి కేటగిరీ కూడా సేమ్ అంతే. అయితే మరి రాబోయే ఎలక్షన్ కోడ్ దృష్ట్యా మళ్ళీ ప్రజల్లో ఇబ్బంది పడకూడదని మరి గౌరవ ఎమ్మెల్యే గారు మరి మొన్న భీమవరం మన టౌన్లో మీటింగ్ పెట్టి అందరికీ స్పష్టంగా ప్రతి విషయం మరి మరి విద్య లేని వారికి అర్థమయ్యే రీతిలో చాలా ఎగ్జాంపుల్ చెప్తూ సార్ చాలా బాగా చెప్పారు. ఆ రోజున అక్కడ పరిస్థితులను చెప్పి విషయం కూడా అర్థమయ్యేలా చెప్పి మరి అక్కడ పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. నూతన టిడ్కో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో మీ యొక్క ఇంటి యజమానులుగా ఈ రోజున గుర్తింపు రావడం జరిగింది. కాబట్టి మీ అందరూ కూడా నూతన ఇంటి యజమానులు ఎందుకు మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా డిసెంబర్లో క్రిస్మస్ పండుగ అయింది. జనవరి 14, 15, 16 భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 పండుగలు కూడా మనం మన బంధువుల మధ్యన, మన స్నేహితులు, ఎక్కడెక్కడ చుట్టాలు కూడా వచ్చి పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు, కొత్తగా పెళ్ళి అయితే అల్లుడు కూడా వచ్చి ఎంతో ఆనందంగా జరుపుకోవడం జరిగింది. అవునమ్మా, ఈ రోజున ఆ పండగ ప్రతి సంవత్సరం ఒకసారి వస్తూనే ఉంటుంది మనకి. కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, మన శాసనసభ్యులు గౌరవనీయులు గ్రంథి శ్రీనివాస్ గారి ఆశీస్సులతో మన జీవితంలో పెద్ద పండుగ రోజు ఇది. ఏంటంటే ప్రతి పేదవాడు కూడా సొంత ఇంటి కళ, అంటే మానవుడని ప్రతి ఒక్కరు కూడా తనకి సొంత ఇల్లు ఉండాలని చెప్పి కళ్ళకు అంటూ ఉంటాడు. డబ్బున్నవాడు పెద్ద కట్టుకుంటాడు, మిడిల్ క్లాస్ చిన్నది కట్టుకుంటాడు. అంటే అది కూడా వాళ్ళకి సాధ్యం అయితేనే, అప్పులు లేకుండా వ్యాపారాలు సవ్యంగా నడిచి అన్ని రకాలుగా బాగుంటే కట్టుకుంటారు. అటువంటిది పేదవాడికి ఇల్లు రావాలంటే అది ప్రభుత్వంలో ఉన్నటువంటి పరిపాలన చేసే నాయకుడు మంచి ఆలోచనతో ఉండాలి, పేద ప్రజల సంక్షేమం కోరుకోవాలి. అటువంటి ఆలోచన ఉన్న నాయకుడు ఉన్నప్పుడే ప్రతి పేదవాడు సుఖంగా సంతోషంగా జీవించగలుగుతాడు. అవునా కదమ్మా? కదమ్మా? అంటే మీ అందరి ఆశీస్సులతో ఏదైతే ఆ రోజున సుదీర్ఘ పాదయాత్రలో ఆయన చూసినటువంటి బాధలు పడ్డారు మీ అందరూ పేద ప్రజలందరినీ కూడా చూడడం జరిగింది. యువత కానివ్వండి, మహిళలు కానివ్వండి, రైతులు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, వీరందరూ కూడా గత ప్రభుత్వంలో ఎన్నో బాధలు, ఇబ్బందులు పడడం చూసినటువంటి మన ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు. మీ అందరూ కూడా ఆనందంగా ఉండాలి, మీ యొక్క జీవితాల్లో సుఖ సంతోషాలు నింపాలనే ఆలోచనతో ఆ రోజున నవరత్నాలు రూపొందించి ఒక మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. పెద్దలకు అలాగే ఇక్కడికి వచ్చిన 20వ వార్డు ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను. ఈరోజు టిడ్కో ఇల్లు పట్టాలు ఇవ్వడం అనేది నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను 2004లో నాన్నగారు ఎమ్మెల్యేగా అయినప్పుడు ఆ 85 ఎకరాల భూమిని కొన్నారు. అది దగ్గరగా 10 సంవత్సరాల నుంచి ఖాళీగానే ఉంది. కానీ ఇప్పుడు మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత నాన్నగారు ఎమ్మెల్యే అయ్యాకనే ఇక్కడ ఇల్లు కట్టి మళ్ళీ అవుతాం. కానీ ఇలాంటివి ఏమన్నా చేశారా, చేయలేదా? అలాంటిది మనకి రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక పెన్షన్ అవని ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో అందరికీ పెన్షన్ ఇచ్చి ఆయన గతంలో 5 సంవత్సరాలు అద్భుతమైన పాలన ఇచ్చి ఇప్పుడు కూడా ఆయన పేదల రక్షణ ఉన్నారు. అలాగే 2009లో మన దురదృష్టం
కాస్తూ ఆయన మనం దూరం చేసుకున్నాం. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఎందుకులే అని చెప్పి వదిలేయకుండా మన అందరి కోసం నేను మా నాన్నగారు ప్రజల తరపున ఉన్నారు, నేను వాళ్ళ తరపున ఉండాలి అని చెప్పి ఆయన మనకి 2019 ఎలక్షన్కి వచ్చినప్పుడు కూడా ఒకే మాట చెప్పారు. మా నాన్నగారు ఒక అడుగు వేశారు, నేను 2 అడుగులు వేసి మీ అందరితోనే ఉంటాను అని చెప్పి వచ్చారు. అదే విధంగా మనకి 2019లో ఆయన సీఎం అయ్యాక మీరందరూ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, సీఎం అయిన కాడి నుంచి ఆయన మొదటి సంతకం చేశారు ప్రజలకు ఏదో విధంగా సహాయం చేయాలి అని చెప్పేసి. అలాగే ఆయన ఇచ్చిన 9 హామీలు నవరత్నాలు అని చెప్పి ఇచ్చారు. అది ప్రతి హామీని కోవిడ్ వచ్చి మన ప్రపంచమే కాదురా దేశమే కాదు మొత్తం అన్ని చోట్ల ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నా కూడా నా ప్రజలు ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి ఆయన ప్రతి పథకాన్ని కూడా కాకుండా ఇంకా ఆయన చెప్పని హామీలు కూడా దగ్గరగా 33 పథకాల వరకు ఆయన ఈ 5 సంవత్సరాల్లోనే చేస్తున్నారు. అది చాలా మందికి తెలియదు. ఎందుకు అంటే ఇన్నాళ్ళు ఉండేది వచ్చేవారు మన జన్మభూమి కమిటీ వాళ్ళు వచ్చేవారు, నువ్వు నా పార్టీకి చేసావా అంటేనే వాళ్ళ పేరు రాసి వాళ్ళకే ఇచ్చేవారు తప్ప ఈయన ఇప్పుడు ఈ పార్టీ కాదు, కులం చూడను, మతం చూడను, పార్టీ చూడను అనే ఒకే నిదానంతో ప్రతి ఒక్కరికి కూడా అక్కడ ఉండి మధ్యలో ఎవరు లేకుండా బటన్ నొక్కి ప్రతి ఒక్కరికి అకౌంట్లో మీకు టైం టు టైం డబ్బులు పడుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తూ అదే విధంగా ప్రతి సంక్షేమ పథకాలను వేస్తున్నారు. ఇల్లు కూడా మనకి కోవిడ్ వచ్చి కొంచెం ఇబ్బంది అయ్యింది. దాని కారణంగా అప్పుల్లో గత ప్రభుత్వాల లాగా మీకు ఎలా ఉన్న ఇల్లు అలా ఇచ్చేయకూడదు.